నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలి, బొలిశెట్టి శ్రీనివాస్. జనసేన బలోపేతానికి నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. వైకాపా నాయకులు అంబటి కృష్ణ, సత్య రాధాకృష్ణ వారి అనుచర వర్గం బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జనసేన అత్యధిక మెజారిటీతో గెలవటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు తాడేపల్లిగూడెం జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితమే చేరాలి మేము. అప్పుడు కరోనా వచ్చినప్పుడు మాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆదుకున్నది అన్నయ్య గారే. ఆ తర్వాత నా పర్సనల్ కారణాల వల్ల మా తల్లిగారు పోవడం, ఈ విషయాల్లో నేను పార్టీలో యాక్టివ్గా లేకపోవడం, చేరకపోవడం జరిగింది. ఈ రోజున ఎన్వి అన్నయ్య గారు, అడబాల నానమూర్తి గారు, రామారావు, తాతాజీ గారు, కాళీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుంది. అన్నయ్య గారి విజయానికి మా వంతు 10 ఓట్ల, 20 ఓట్ల, 50 ఓట్ల మా వంతుగా ఏదైతే ఉందో ఆ సహకారాన్ని అందించి ఆయన వద్దు మిత్రులు పెరుగు రాజగోపాల్ గారు, అదేవిధంగా మా తమ్ముడు ఎడ్లపల్లి శ్రీరామ్ గారు ఈరోజు జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతూ ఉన్నా. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన తమ్ముడు ఎన్వి సత్యనారాయణ, అడబాల నానమూర్తి గారు, మైలో రాజేంద్ర ప్రసాద్ గారు, రామారావు, అడబాల రామారావు గారు, తాతాజీ గారు, గంగాధర్ గారు, ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన జన సైనికులు, మిత్రులందరూ కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వ్యతిరేక విధానాలకి అందరూ కూడా విసుగు చెంది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి కార్యక్రమాలకు ఆకర్షితులై జనసేన పార్టీ ఆదరించినందుకు మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరూ ఈ కుటుంబంలోకి వచ్చిన దగ్గర నుంచి అంతా మీ కష్టసుఖాలన్నింటిలో కూడా మీకు తోడు చేదోడు వాదోడుగా నేను ఉంటాను. అదేవిధంగా మీరు పార్టీని మరి ఏదో మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం చేసే సేవా కార్యక్రమాలు, కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలు, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసి ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా మనం ఎక్కడ కూడా ఒక యుద్ధంలాగా చేయవలసిన అవసరం ఉంది. ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం ఇది. మీరు అందరూ కూడా ధర్మం వైపు సహాయం చేయాలని అందరిని అడిగిన దాని మీద మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ఎప్పుడూ కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఇచ్చే ఇంపార్టెన్స్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎవరైనా ఇప్పుడు మీరు ఎలక్షన్ ముందు వచ్చారు, ఖచ్చితంగా మీ అందరికీ నా జీవితాంతకాలం రుణపడి ఉంటాను. ఖచ్చితంగా మీ అందరితో మీ కష్టకాలంలో కూడా పాల్గొంటున్నాను తెలియజేసుకుంటూ, అది అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్న 15వ వార్డు పెద్దలందరికీ, అలాగే ఎన్వి సత్యనారాయణ గారికి, ఎడ్లపల్లి శ్రీరామ్ గారికి, అడప రామారావు గారికి, కిరణ్కి, అందరికీ కూడా రాజేంద్ర ప్రసాద్ గారికి, నాగమూర్తి గారికి అందరికీ కూడా నా ఉదయపూర్ణ నమస్కారం తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, నాయకత్వం.